డాడీ, రేపు నా ఫ్రెండ్ బర్త్‌డే ఉంది. నేను చాలా విలువైన గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాను. అది చూడ్డానికి కాస్ట్‌లీగా ఉండాలి. నా ఫ్రెండ్ చూడంగానే ఇంప్రెస్ అయిపోయి అందరికంటే నా గిఫ్టే వాల్యుబుల్ అని ఫీల్ అవ్వాలి. అట్లాంటి గిఫ్ట్ ఏదైనా ఉంటే చెప్పు డాడీ అని ఒక కొడుకు తండ్రిని అడిగిండు. అప్పుడు డాడీ చెప్పిండు, సరేరా నేను చెప్తా గానీ దానికంటే ముందు నిన్ను ఒక క్వెషన్ అడుగుతా. నువ్వు ఆన్సర్ చెప్పు. తర్వాత నేను గిఫ్ట్ చెప్తా అని అంటాడు. సరే అడుగు డాడీ అని అంటే, నువ్వు ఎగ్జామ్ రాస్తాను. నీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అది. అప్పుడు రాస్తా అంటే మధ్యలో నీ పెన్ అయిపోయింది. ఆ టైంలో అసలు ఎవరి దగ్గర ఎక్స్ట్రా పెన్నే లేదు. ఆ టైంలో నువ్వేం ఫీల్ అవుతావు? నీకెవరైనా ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఫీల్ అవుతావు అని అడిగింది. ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది డాడీ? అప్పుడు ఎవరైనా నాకు మంచి పెన్ గిఫ్ట్ ఇస్తే ఫుల్ హ్యాపీ అయితే, ఎందుకంటే అది అప్పుడు నాకు ఇంపార్టెంట్ కదా, నాకు అవసరం కదా అది. అంతకంటే విలువైంది ఏముంటుంది డాడీ అని అన్నాడు. నిజమేరా, గిఫ్ట్ అనేది కాస్ట్‌ని బట్టి లేకపోతే దాని లుక్‌ని బట్టి ఉన్నదిరా. మనం ఇచ్చే టైంని బట్టి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి, మనం ఇచ్చే మనుషులను బట్టి దాని విలువ అనేది మారిపోతది అని చెప్పి. మనం గిఫ్ట్‌లు ఇద్దామని చెప్పి ఏం గిఫ్ట్ ఇయ్యాలి? ఎంత కాస్ట్‌లీది ఇయ్యాలి? అని ఆలోచిస్తాం తప్ప, వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకొని అది గిఫ్ట్ ఇస్తే దానికంటే విలువైన గిఫ్ట్ ఇంకేది ఉండదు.